హాయ్ ఆల్, వెల్కమ్ టు మూవీ అప్డేట్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీకి ఇంకా 30 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. షూటింగ్స్ కి బ్రేక్ వచ్చిందని మూవీ టీం చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీతో 2-3 వారాల పాటు వెకేషన్ కి కూడా వెళ్ళొచ్చారు. ఈ సందర్భంగా బన్నీ లుక్స్ చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే పుష్ప 2లో బన్నీ పెద్ద గడ్డంతో కనిపిస్తాడు. దీనికోసమే 2 ఏళ్లుగా ఆ గడ్డం లుక్ ని బన్నీ అలానే మెయింటైన్ చేస్తున్నాడు. కానీ రీసెంట్ గా కనిపించిన లుక్ లో బన్నీ గడ్డం తీసేశారు. దాంతో పుష్ప 2 షూటింగ్ ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ అంతా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. మరి ఇది ఎప్పుడు మొదలవుతుందో, ఆ 30 రోజుల షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో మనం వెయిట్ చేయాల్సిందే. హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్తో ట్రెండ్ అవుతోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వేసిన ఒక పోస్ట్ ఎన్టీఆర్ అభిమానులతో అయితే ఖుషి అవుతున్నారు. ఆమె అందులో ఎలాంటి విషయాన్ని క్లారిటీగా చెప్పలేదు. కానీ యంగ్ టైగర్ ఫ్యాన్స్ మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయారు. దేవరా నుండి 2వ పాత్ర రాబోతుందని, దాని గురించే జాన్వీ కపూర్ ఇలా హింట్ ఇచ్చారని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం నెట్టింట్లో దేవరా 2వ సింగిల్ మీద అయితే గట్టిగా చర్చ జరుగుతోంది. ఈ విషయం మీద దేవరా టీం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరి జాన్వీ చెప్పాలనుకున్న ఆ సీక్రెట్ ఏంటో మనం ఇంకా వేచి చూడాల్సిందే. ఈ మూవీల వల్ల జాన్వీ కపూర్ తెలుగు వారికి దగ్గర కాబోతుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చివరి 2 సినిమాలు అయితే బాక్సాఫీస్ దగ్గర భారీగా బోల్తా పడ్డాయి. గతేడాది మీటర్, రూల్స్ రంజన్ సినిమాలతో ఆడియన్స్ ను పలకరించారు కిరణ్. ఈ 2 ఫ్లాప్లు కావడంతో కాస్త గ్యాప్ తీసుకున్నారు. వెరైటీ సబ్జెక్ట్తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. కా అనే పాన్ ఇండియా సినిమాతో మరోసారి హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు కిరణ్ అబ్బవరం. తాజాగా కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. చూశారు కదా, ఇవి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి News 360.